ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ అంతా బూటకం అంటూ మాజీ మినిస్టర్ ఆర్కే రోజా చేస్తున్న వ్యాఖ్యలు. నేలను చూపించారు, చేతిలో ఉన్న ముంతలో ఉన్న నీళ్లు పారబోసారు అంటూ కొత్తగా కథలు చెప్తున్న ఆర్కే రోజా ఎలా చూడాలంటారు? ఈ రోజా గారిని ముందు బడ్జెట్ కన్నా ముందు ఆడుదాం ఆంధ్ర లెక్కలు కరెక్ట్గా చెప్పమానండి. నేలను చూపెట్టారు చంద్రబాబు నాయుడు అందే. ఆడుదాం ఆంధ్ర ఏం చూపెట్టిందేమో పాతాళాన్ని చూపెట్టింది. ఆడుదాం ఆంధ్ర ఇచ్చిన కిట్లు కానీ, ఆడుదాం ఆంధ్ర పెట్టిన ఖర్చు కానీ మీరు ఏం సాధించారు? దాని మూలాన ఆడుదాం ఆంధ్ర మూలాన ఏం సాధించగలిగారు మీరు? ముందు అది చెప్పండి. బడ్జెట్ సంగతి నీకు మేం చెప్పడం కాదు, ప్రజలు చెబుతారు. మీ నాయకులకి బడ్జెట్ ఇంకా బుర్రకెక్కల. ఎందుకంటే మీ నాయకుడు అసెంబ్లీకి రాడు, గెలిచిన ఎమ్మెల్యేలు రారు. మీకు నిజంగా బడ్జెట్లో లోపాలు ఉంటే, మీకు దమ్ము ఉంటే అసెంబ్లీకి రండి, మిమ్మల్ని కొట్టరు సంప్రాడ. మీ దగ్గర అసెంబ్లీలో బడ్జెట్ గురించి మాట్లాడే దమ్ము, ఆ కెపాసిటీ ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమండి. మీ నాయకులను పంపించు. నీకు మళ్ళీ బడ్జెట్ ఏదో తెలియకుండా, బడ్జెట్లో ఏమేమి పెట్టారో తెలియకుండా, పేపర్ చదవకుండా ఊరకేదో అవతల పార్టీని ఎత్తిన దుమ్ము పోద్దాం, గవర్నమెంట్ మీద దుమ్ము ఎత్తిపోద్దాం, నాకు గొంతు ఉంది, నేను మేకప్ వేసుకోగానే జనం నా వెంట పడతారు అన్న లెక్కలో ఊరక ఇంకా ఆ జబర్దస్త్ ఫీలింగ్లు పోకుండా, ఏంది ఆ మేకప్ పిచ్చులు పోకుండా, నీకు జనం అంటే ఏందో తెలియదు. ఎంచేడు మేకప్ లేకుండా ఒకరోజు మాట్లాడమ్మా నువ్వు, అది నిన్ను ఎవడన్నా గుర్తుపడతాడో? సిగ్గు చెరవ లేకుండా వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించి ఇవాళ ఆ డబ్బులు రాకపోయేపాటికి ఏం కూడా పోవాలంటే ఇక్కడ కొనుక్కొని పోవాల్సి వస్తుంది. అది తట్టుకోలేక ఈ బడ్జెట్ మీద పడింది. సర్వనాశనం చేశారంటగా పేదల్ని బడ్జెట్ తోటి. అసలు ఇస్తామన్న హామీలు ఏమి ఇవ్వకుండా కూటమి పెద్దలు సర్వనాశనం చేశారు అనే మాట అయితే వాడుతున్నాయి కదా. మరి చెప్పమానండి, ఇదిగో పలానా దాన్ని పెడతామన్నారు, పెట్టలేదు అని చెప్పమానండి. వాళ్ళు వచ్చాడు సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు కదా. సూపర్ 2 ఎప్పుడో రెడీ అయిపోయి 2, ఇప్పుడు 2 ప్రకటించారు. ఏడుపు. ఇక భవిష్యత్తులో మాకు రాజకీయ భిక్ష లేదు, మేము ఇక పైకి వచ్చేది లేదు, మా ఒక్కొక్కళ్ళు లోన మింగుతారు, మేము చేసిన తప్పులన్నీ బయటపడుతున్నాయి. ఏమో కూడా ఆడుదాం ఆంధ్ర, తిరుపతి చాలా ఉన్నాయి ఈ మహాతల్లి చేసినవి కూడా. అవి భయపడి ఏమో మళ్ళీ మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి అంటే గడగడలాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి తట్టుకోలేరని అసెంబ్లీ గేట్ దగ్గర రావడానికి ఆ ముండక భయం పడుతుంటే అటు ఇటుగా ఏం మాట్లాడేది ఏంది? అటు ఆడాళ్ళు ఆడది కాదు, ఇటు మగవాళ్ళు కాదు, మధ్య రకం. ఏం మాట్లాడేది ఏంటంటే అసలు రోజా అనేది అది నోరో పైకాన దొడ్డో ఎవడికి తెలియట్లా. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆమె చెప్తుంది అసలు ఇందాక మీరు అన్నది గడగడలాడిస్తాడు అని చెప్పి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. ముఖ్యంగా కూటమి నాయకులకి జగన్మోహన్ రెడ్డిని చూస్తే వెన్నులో వణుకుబడుతుంది అనే మాట అయితే మాట్లాడుతుంది కదా. 2 స్పీకర్లు చెబుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి, మీకు మైక్ ఇస్తాం, అదే మీ 11 నెంబర్ మీకు ఇస్తాం, 11 నిమిషాలు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, 11 సెకండ్లు కావచ్చు. అసలు నీ దగ్గర ఇంప్రూవ్మెంట్ ఉంటే కదా. బడ్జెట్ గురించి ఏం మాట్లాడతాడు? ఇంతకుముందు అంటే ఏదో సొల్లు, ఎవరో రాసిచ్చోడు చదివాడు, ఇవాళ రాసిచ్చోడికి జీతం ఇవ్వాలా, ఇవాళ గవర్నమెంట్ డబ్బులు లేవు, వాడు సొంత జీతం ఇవ్వాలా, అందుకని ఎవడికి వీడు వాళ్ళు రాసి ఇవ్వట్లేదు, ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇతను సొంతగా పేపర్ అనేది చూడకుండా బడ్జెట్ మీద కానీ ప్రజా అవసరాల మీద కానీ ఒక్క మాట మాట్లాడమానండి. అసలు నీ నోటితో ఇతని నోటితో ఇతనే అన్నాడు కదండి. చంద్రబాబు నాయుడు గారికి 23 ఉన్నాయి, ఒక 5 ఇటు బీకేశారు అనుకో, ప్రతిపక్ష హోదా లేకుండా పోయిద్దని. మరి అది నోరా తాటి మట్ట? ఆ రోజు మరి 23లో 5 పోతే ఎంత ఉంటాయి? 17, 18 ఉంటాయి కదా. మరి నీకు వచ్చేది 11 కదా. 11కి ఎట్టొస్తాయి? ప్రతిపక్ష హోదా ఎట్టొచ్చింది 11కి? ఇంకా మీరు పెంచి పోషించిన జర్నలిస్ట్ సాయి ఒక మాట అన్నాడు, మీకు తెలుసో లేదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలో ఇవాళ బోపిస్తుంది వైసీపీని. ప్రతిపక్ష నాయకులు వీళ్ళు అడగాల్సిన ప్రజలు
వాళ్ళ ముందు వీళ్ళు అసలు రాజకీయాన్ని పనికి రాకుండా పోతున్నారు. ప్రజా సమస్యలు అంటే ఏదో తెలియదు వీళ్ళకని మీరు పెంచి పోషించిన జర్నలిస్ట్ స్థాయి అన్నాడు. ఇంకా సిగ్గు తెచ్చుకొని మీ బతుకులేందో చూసుకొని ఇప్పటికైనా ప్రజల్లోకి వచ్చి మామూలుగా ప్రజల అవసరాలు ఏందో మాట్లాడండి. మీ నాయకుడిని నచ్చ చెప్పండి, అసెంబ్లీకి పంపించండి, అసెంబ్లీలో లేవనెత్తండి. అంతేగాని ఓ రకం మీ ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకొని 2 రోజులు ఏడ కూర్చొని 6 రోజులు మెడ్రాస్లో కూర్చుంటే కుదరదమ్మా రాజకీయాలు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఎలా చూడాలంటారు అసలు ఈ అరెస్ట్? కృష్ణమురళి ఉన్నాడు సార్, ఇంకా చాలా ఉంది. కృష్ణమురళి పవన్ కళ్యాణ్ ఒక మాట అని ఒక మాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే అతను వ్యక్తిగత జీవితం గురించి ఒకటికి అనవసరం అండి. అతను ప్రజలకు మంచి చేశాడా లేదా ఇదే కావాలా, రాజకీయంగా ఇవాళ మంచి చేస్తున్నాడా లేదా కావాలా. అంతేగాని నువ్వెవడివి, నువ్వు బయటికి పోగానే మీ ఇంటికి ఎవడు వస్తాడంట, మీ భార్య పిల్లలు నీకు పుట్టలేదంట. ఎవడాడు అన్నం తింటున్నాడా అశుద్ధం తింటున్నాడా? సరే అతను చెప్పాడు, నేను సజ్జల స్క్రిప్ట్ చదివాను, సజ్జల కొడుకు దాన్ని వైరల్ చేశాడు అని. ఇప్పుడు వాళ్ళు కూడా బెయిల్ పిటిషన్ వేసుకున్నారు కదా మమ్మల్ని అరెస్ట్. అవును సార్, వాళ్ళు చేయకపోతే బెయిల్ పిటిషన్ వేయాల్సిన అవసరం లేదుగా. నిన్న అప్పటికప్పుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని అతని దగ్గర పంపించి అతన్ని బెదరగొట్టి ఏదో చేయాలని చూశారు. ఒక్కటే సార్, నిజం ఎప్పటికైనా నిప్పు లాంటిది. అది పైకి పొగ, ఇప్పుడు పొగే వచ్చింది, మంట వస్తుంది. మంట వచ్చిన రోజున ఈ ఆకే అమర్నాథ్ రెడ్డి కాదు, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, వాడి బాబు ఇంకెవడన్నా ఉన్నా సరే అంటే ఇప్పుడు మొత్తానికి ఉంది. సజ్జల ఫాదర్ అండ్ సన్ కి అంటే తండ్రి కొడుకులు ఇద్దరికి కరెక్ట్ గానే స్కెచ్ రెడీ అయింది అనుకోవచ్చు అంటారా? అంటే ఈ ఒక్క విషయంలో దొరికిపోయారు అనుకోవచ్చు అంటారా అడ్డంగా? ప్రతి ఒక్కరు దొరికారండి, వాళ్ళిద్దరే కాదు ప్రతి ఒక్కరు దొరుకుతారు. ఆంధ్రాలో రోజా గారు దొరికిద్ది. జనం సొమ్ము 4 లక్షల రూపాయలు మింగి ఇవాళ ఏదో ఒకరిబారి మాటలు మాట్లాడుతుంది లక్ష్మీభారతి అమ్మ. అసలు ఆమె అమ్మ అంటానికి నోరెట్టొస్తుందో ఈ మనుషులకు నాకు అయితే అర్థం కావట్లేదు. ఏ సార్, మరి ఆమె ఏందో నిన్న నాకు న్యాయం చెప్పమని కోర్టుని అడగాల. మమ్మల్ని అడిగితే ప్రజల దగ్గరకు వచ్చో విలేకరుల దగ్గరకు వచ్చో న్యాయం చెప్పంటే ఆ కోర్టుని అడగమను. అన్యాయం దుర్మార్గంగా అరెస్ట్ చేశారు పోసాని కృష్ణమురళి అని అంటుంది కదా. ఆ దుర్మార్గం ఏదో చెప్పమానండి. పాపం ఎంపీలు ఏదో చేసింది కదా, ఆ దుర్మార్గం ఏదో చట్ట ప్రకారం ఎవరిచ్చమానండి. చట్ట ప్రకారం నువ్వు 4 లక్షలు జనం జీతం నెల తీసుకోవటం చట్ట ప్రకారం న్యాయమా, రాజ్యాంగ ప్రకారం న్యాయమా? నువ్వు చెప్పమ్మా. నీకు ఇచ్చిన పోస్ట్ ఏంది? నువ్వు దానికి ఏమన్నా తెలుగును భ్రష్టు పట్టిస్తుంటే గవర్నమెంటు తెలుగు భాష చైర్మన్ అయ్యి ఉండి నువ్వేమన్నా ఇసుమంతైనా తెలుగుకి మంచి చేసావా? ప్రతి రాష్ట్రం వాళ్ళ సొంత భాష కోసం కొట్లాడుతుంది. ఇవాళ తెలంగాణ కూడా. నువ్వు ఎంచేటికి ఇంగ్లీష్ మీడియం. నిన్న నారా లోకేష్ గారు ఎమ్మెల్సీలో ఇంగ్లీష్లో చదువుతుంటే ఆయన బొత్స సత్యనారాయణ గారు అర్థం కానప్పుడు మీకెందుకు ఆయన ఇంగ్లీష్ మీడియం? అర్థం కావట్లేదు మీకెందుకు ఇంగ్లీష్ మీడియం? ఎన్ని కాదండి, ఒకటి పోసాని కృష్ణమురళిని ఏంది తెప్పటం ఏంటంటారు? అసలు నర్సరావుపేట కోర్టుకు కూడా తీసుకొస్తున్నారంటే ఏంటి? ఒక్కటి సార్, ఒక వ్యక్తి ఒక్కరోజు ఒకరిని తిడితే ఒకసాటే కేసు అయింది. రోజు అదే పనిగా చంద్రబాబు గారినో నారా లోకేష్నో ఇంకొకళ్ళు వాడమ్మ మొగుడు వీడ. అసలు ఆ పవన్ కళ్యాణ్ అయితే వీడు మాట్లాడే మాటలు కృష్ణమురళి విఘ్నత కల్లోడు, చదువుకున్నోడు. ఆ చదువు ఏమైపోయిందండి వాడిది? మెంటల్ కేస్ట్ ఎవడు? సినిమా వరకే. బయట కూడా నేను మెంటల్ కేస్ట్ అంటే ఇరగదీస్తారు. సినిమా వరకు అంటే నువ్వేదో మెంటల్ కేస్ట్ సినిమా తీసావో ఇంకోటి తీసావో విలనేసం చేసుకున్నావో నీ ఇష్టం. ఓపెన్గా కూడా నేను మెంటల్ కేస్ట్ అంటే చెల్లదేడా. 64 ఏళ్ల ముసలాన్ని ఇలా ఇబ్బంది పెట్టడం న్యాయమా అని చెప్పి మరి లక్ష్మీపార్వతి బాధపడుతుంది. 72 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారిని 72 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారిని ఏ ఊరు నుంచి ఎటు తీసుకొచ్చారో ఈ లక్ష్మీపార్వతికి తెలుసా? సరే ఇది తీసేద్దాం సార్, మీకే వద్దాం. గవర్నర్ గారి ప్రసంగం రోజు కర్ర పట్టుకుంటే కన్నా నడవలేని ఉమారెడ్డి వెంకటేశ్వరుని మీరు బాదండి అని ముందుకు జగన్మోహన్ రెడ్డి అప్పుడు కనపడలేదా? ఈ లక్ష్మీపార్వతికి వయసు
వాస్తవం. కూర్చుంటే లేకూడదు, లేతే కూర్చోలేడు, ఆ కర్ర లేదు, నడవలేడు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు. అవును. అతను దాన్ని పోడియం దగ్గరకు పంపించాడంటే సిగ్గు శరం ఉందా మీకు? ఇవాళ మాట్లాడుతున్నారా? పోసాని కృష్ణమురళి 64 ఏళ్ళ, 64 ఏళ్ళు అయితే సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు, డ్యాన్స్లు వేస్తున్నాడుగా. ఈ అరెస్ట్ చేయగానే వాడికి ఈ రోజునాలు వస్తాయి, జ్వరం వస్తుంది, వాంతులు అవుతాయి. మీరు పోయి మళ్ళీ మీ డాక్టర్ గారు ఆకే అమర్నాథ్ రెడ్డి గారు ఏదో చెబుతాడు, అబ్బో ఇంకేందో పోసాని రేపో ఇల్లుండి చచ్చిపోతాడు లోపలని. ఇప్పుడు గుర్తొస్తాయా రోగాలు? అంతకుముందు రోగాలు గుర్తురావే? ఏమో ఒక్కడన్నా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెక్ చేయించుకున్నానని చెప్పారా అంతకుముందు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అతని వయసు తెలుసు, అతని గురించి అందరికీ తెలుసు, అతని ఆరోగ్య రహస్యాలని మీ ఎవడికి తెలియదుగా. అదేమంటే వాళ్ళు సజ్జలోడు రాశాడు, సజ్జల రెడ్డి రిలీజ్ చేసి, అసలు నీ విఘ్నత ఏమైంది? నువ్వు చదువుకున్నావు కదా, నీ విఘ్నత ఏమైంది? లక్ష్మి సరే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు పోసాని కృష్ణమురళి భార్యకి ఫోన్ చేసి, అమ్మ సుధాకర్ అన్న ఉన్నాడు, నీకేం బాధ లేదమ్మా అంటే, అన్యాయం చేసి బూతులు మాట్లాడే వాళ్ళు కాపాడతానుక మీ వైసీపీ పార్టీ ఉంది. బూతులు అసలు ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ చేశాడండి, నెలకు 4 లక్షల రూపాయలు జీతం తీసుకున్నాడు, ప్రజాస్వామ్యం. ఏ ఫిలిం కార్పొరేషన్ డెవలప్ చేశాడు ఇతను? చెప్పానండి, ఇదిగో నేను ఇది డెవలప్ చేశాను, దీని మూలం ఇంత ఆదాయం వచ్చింది అని చెప్పమానండి. ఈ 40 మంది సలహాదారులు నెలకు 4 లక్షలు ఏదైతే తీసుకున్నారో వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కూర్చొని కానీ వాళ్ళ ఆఫీసుల్లో కూర్చోగాని ఒక్క ప్రెస్ మీట్ పెట్టిన రోజన్నా చూపెట్టమానండి. దేవునిపల్లి అమర్ ఉన్నాడు, అతను 4 లక్షలు ఆంధ్రాలో అడుగు పెట్టాడా? ఇంకెవరెవరో ఉన్నారు, ఒక ఆయన అయితే పాప 8th క్లాసే పాస్ అయింది, అతను ఒక చైర్మన్. ఇంకోటి మా బీసీలు మా ఎస్సీలు అన్నాడు. ఈ చైర్మన్లో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారండి? చివర 2 అక్షరాలు. అసలుకి రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ ఆగేది అన్నాడు అనే మాట అయితే వాళ్ళు అడుగుతున్నారు కదా. రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎవరు చెప్పారు? రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతవరకు ఉంటుందంటే అంతవరకే ఉంటుంది. తతిమా పని అంతా పోలీసు వాళ్ళు, కోర్టులు ఉంటాయి. సార్, పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేసిన కోర్టులు ఉన్నాయి. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం దాకపోయారండి, కోర్టు పెడుతున్నారు ప్రతి ఒక్క కేసు. పాపం డాక్టర్ గారు, మాస్క్ అడిగిన డాక్టర్ గారిని కోర్టు పెట్టారా మీరు ఒక్కరోజు అన్నా? నడి రోడ్డు మీద గుడ్డలు తీసి కొట్టించి నిర్దాక్షిగా సాగుకొట్టారు. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారా? సిగ్గు శరం సివి నెత్తుందా మీకు?